గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ క్యాండిడేట్ నెంబర్ 11, పేరు వేమన. కూర్చోమని చెప్పరా సార్? కూర్చోండి. థ్యాంక్ యూ. మీ నాన్న పేరేంటి? మా నాన్నగారి పేరు తెలీదు. కాళిదాస్ గారు అబ్బాయి, అందుకే మొండి ఘటనలా ఉన్నాడు. మొండి ఘటం కాదు సార్, అది నా స్టైల్, వేమన స్టైల్. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో చెప్పు. భగవద్గీతలో కృష్ణుడు అన్నదా, పాపాన్ని ప్రక్షాళన చేయడానికి ఆయుధం కావాలి. ఆగరా, ఏం వెలగబట్టి వచ్చావు ఇంటర్వ్యూలో? మీ పేరు అడిగారు, మర్యాదగా తెలియదని చెప్పాను. విన్నావా శకుంతల? సోడా బుద్ధి, సోడా బుద్ధి, ఎందుకు పనికిరాని సోడా బుద్ధి. కాళిదాసు అని మీ పేరు చెప్తే మీకు నచ్చదంటారు, నా పేరు ఎక్కడ వాడుకోవద్దంటారు. కాళిదాసు కాదురా, కాళిదాసు. మీరు కరెక్ట్గానే చెప్తున్నారు. నాన్నగారి పేరు తప్పుగా ఉచ్చరించొచ్చా? పేరు తెచ్చేవారు బిడ్డలంటారు. వీడికి నా పేరు చెప్పడమే సరిగ్గా రాదు. సారీ మా, నాకు ఆ అక్షరం మాత్రం సరిగా రావట్లేదు. అందుకనే ఈయన గారి పేరు కాళిదాసు అని మార్చుకోమను. కాళిదాసు స్టైల్ గానే ఉందిగా. నీకు లకారం పలకడం చేత కాకపోతే ఊళ్ళో అందరు పేరు మార్చుకోవాలా? మీ సౌకర్యం కోసం అమ్మ పేరు శకుంతల అని మార్చుకోలేదా? సోడా బుద్ధి, సోడా బుద్ధి. కాళిదాస్ గారు, సోడా బుడ్డి అన్నది పాపం కరివేపాకు లాంటిది. సోడా మొత్తం తాగేసి కాళీ బుడ్డిని మాత్రం అవతల పారేస్తారు. ఏంట్రా ఇది? అది కాదమ్మా, ఎన్ని సోడాలు తాగుతారు స్టేజ్ మీద. అది కాని లేదనుకో ఒక్క మాట రాదు. తెలుగు అందమైన భాషరా. కాదన్నానా? అది తప్పుగా మాట్లాడకూడదు. నాకు రాదే. అల్లు, లకారం, లకారం వీటిని సరిగ్గా ఉచ్చరించాలి. ఉచ్చారణ దోషం మహాపాపం. బా అద్భుతం. ఇది వేదాల్లో ఉందిరా. తెలిసినోళ్ళు ఆచరిస్తారు, నాకు తెలీదుగా. ఆ అక్షరం పలకలేని వాళ్ళని ఎంత మందిని చూపించమంటావు? నాన్న, విఘ్నేశ్వరుడి గుడికి వెళ్ళి విభూతి తెచ్చాను, ఇదిగో. అమ్మా, విభూది చిన్నదిగా పెట్టమ్మా. నుదురు ఫుట్బాల్ గ్రౌండ్ లా విశాలంగా కనిపించకూడదనే కొంతమంది ఓ తెగ పూసేసుకుంటారు. వేళాకోళంగా మాట్లాడకూడదు. ఈ రోజు నన్ను ఏ దేవుడు కాపాడతాడమ్మా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీటవు కాపాడతావు. ఆయన సుబ్రహ్మణ్యేశ్వరా దేవుడా. అబ్బా, 1 2 3 బెస్ట్ అమ్మా, బెస్ట్. అమ్మా కొడుకుల సెంటిమెంట్కి ఏం తక్కువ లేదు. అప్పుడప్పుడు పాకెట్ మనీ లంచంగా ఇచ్చి వాడి ప్రేమను కొనుక్కుంటున్నావు శకుంతల. ఏ అప్పుడప్పుడు మీరు కూడా లంచం ఇవ్వచ్చుగా. విన్నావటే, నన్ను లంచం ఇమ్మంటున్నాడు. నాన్న అంటే ఎవరో తెలుసా? కొడుకులకు డబ్బులు ఇచ్చే బ్యాంక్. ప్రకృతి ఏర్పరిచిన ధర్మం అది. జేవీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ నా దగ్గర ఉంది. మీరు ఒక మాట చెప్తే. నువ్వు తప్పుడు అడ్రస్కి వచ్చావు. మా నాన్నగారి అడ్రస్ తప్పుడు అడ్రస్సా? ఎవరికి ఏ పనికి రికమెండేషన్ చేయడం నాకు ఇష్టం లేని పని. మీ కొడుకు కోసం ఈ మాత్రం చేయలేరా? కన్న కొడుకైనా సరే అదే నా పాలసీ. ఏంటి పెద్ద పాలసీ? ఎల్ఐసి పాలసీ. నీ ఉద్యోగాన్ని నువ్వే సంపాదించాలరా. ఇంట్లో పొలిటీషియన్లా లెక్చర్లు ఇవ్వకండి, తండ్రిలా మాట్లాడండి. ఒక్క మాట చెప్పినందువల్ల మీ గౌరవానికి లోటేం రాదు. మీ మీద ఎవరు ఎంక్వైరీ కమిషన్ పెట్టరు, మిమ్మల్ని తీసుకెళ్లి బోన్లో నించబెట్టరు. ఎవరికి వాళ్ళు పెట్టెలు కట్టలు మింగేస్తున్నారు. ఒక్క రికమెండేషన్ చేస్తే మీ తల ఏమైనా తీసేస్తారా? నాన్న, మర్యాదగా మాట్లాడు. చూడమ్మా, బండరాయిలా కూర్చుని ఉన్నారు. నాకు కోపం వస్తుంది. కోపం రాకూడదు. వస్తుందే. కోపం వస్తే మనసులో వినాయక వినాయక అనుకో. అప్పుడైనా బుద్ధి వస్తుందంటావా? 33 కోట్ల మంది దేవతల పేర్లు చెప్పినా నాకు ఈయన మీద ఉన్న కోపం ఏమాత్రం తగ్గదు. ఈయన గారికి మీరు ఇస్తున్నారు సెక్యూరిటీ, సరే. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఉన్న భరతమాతకి ఎవరిస్తారయ్యా సెక్యూరిటీ? భరతమాత గురించేనా? నేను చెప్తాను. తను కాపాడుకుంటుంది. సునామీ నుంచి కాపాడుకోలా? నువ్వు వెళ్ళి త్వరగా వచ్చాయి. ఇలా చూడు చూడు, తిలక అమృతం కుసిన రాత్రి పుస్తకం ఒకటి తీసుకురారా. నమ్మలేకపోతున్నాను. నిజంగానా? చట్ట ప్రకారం ఏం చేయాలో అలా చేయండి సార్. కాళిదాసునే చెప్తున్నాను, చెప్పింది చేయండి సార్. ఏమండి ఏమండి, ఎవరండి ఫోన్లో? నీ ముద్దుల కొడుకు సోడా బుడ్డి.
ఓ ప్రాణాన్ని బలి తీసుకున్నాడు మోటార్ సైకిల్ తో గుద్ది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. వినాయక పోలీస్ స్టేషన్ లోనా? బాబు, కాళిదాస్ గారు మీకు జామీన్ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. చట్ట ప్రకారం ప్రొసీడ్ అవ్వమన్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేయడం తప్ప వేరే దారి లేదు. ఇన్స్పెక్టర్, నమస్కారం సార్. వాళ్ళకి నేను జామీన్ ఇస్తాను. ఎవరండి? ఏమిటండి ఇది? కొంచెం కూడా కనికరం లేకుండా. నాన్న నాన్న బయటికి ఎలా వచ్చావురా? ఈయన గారు దయ లేకపోతే బయటికి రాలేమా? ఊర్లో ఇంకెవరికి పలుకుపడలేదా? మాకు మనుషులు ఉన్నారు, మాకు రాజకీయాలు తెలుసు. కోపగించుకోకురా. నాన్నగారు ఏం చేసినా అందులో ఓ న్యాయం ఉంటుంది. ఏంటి న్యాయం? ఈయన ఒక్క మాట చెప్పుంటే చాలు, నన్ను వదిలేసి ఉండేవాళ్ళు. ఒరే సోడాబుడ్డి, నువ్వు చేసే తప్పులకి నేను బాధ్యత వహించలేను. ఉపన్యాసాలు ఇవ్వకండి. బండి నేను నడపలేదు, వెనక్కి కూర్చున్నాను అంతే. ఎవడో ముసలోడు ఫుల్లుగా తాగేసి వచ్చి బండికి అడ్డంగా పడిపోయాడు. అదే షాక్ తో చచ్చాడు. ఈ బైక్ కాదంటే మా వెనకాల బస్సు ఉంది, దాని కింద పడేవాడు, పైకి పోయిండేవాడు. చట్టరీత్యా నా మీద ఏ యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదు. వస్తున్నాను, నీ పని చెప్తాను. ఆగు శకుంతల. ఏమిటండి? వాడు మసిపూస్తున్నది గోడ మీదేగా, నా మొహం మీద కాదుగా. మా నాన్నగారు చేయని సాయం మీరు చేశారు, థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. వేమన, నా వారసుడిగా మగపిల్లాడు లేడు. నువ్వు నాతో ఉంటే నిన్ను అత్యున్నత స్థానంలో పెట్టి చూసుకుంటాను. నన్ను మీరు ఇంతవరకు చూడలేదు, నా మీద ఇంత అభిమానమా? నేనేం చేయాలి చెప్పండి. స్వీట్ తీసుకురా. మన పార్టీలో చేరిన ఈ యువకుడి పేరు వేమన. ఇతని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతను మన ప్రజా పార్టీలో చేరినందుకు మనందరం గర్వపడాలి. వచ్చే ఎలక్షన్ లో నిలబెట్టబోతున్నాను. వేమన, వేమన, వేమన. తర్వాత ఇంకో విషయం, కాళిదాసు గారి చేత రాజకీయ సన్యాసం చేయిస్తానని అవునా బాబు చెప్పాలనుకుంటున్నాడు. రారా ఇటు. అంత పొగరెక్కిందా నీకు? నేను చేసిన తప్ప అమ్మా. తప్పు కాదురా, తప్పు కాదు. ఎవరు తప్పున్నారు? ఏమిటి తమాషా చూస్తున్నారా? వెళ్ళండి. ఈ రాజకీయాలు నీకెందుకురా? రాజకీయం మన వంశంకున్న వ్యాధిమా. ఆహా, మీ నాన్నగారి మాట వినుంటే ఆయన పార్టీలోనే ఓ పెద్ద పోస్ట్ వచ్చిండేది కదా. వారసుడు వారసత్వం అని అందరూ ఎక్కిరిస్తారమ్మా. అందుకే అవతల పార్టీలో చేరిపోయా. వెళ్ళు వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళి కాసేపు ఆగిరా. మీ నాన్నగారి కంట పడొద్దు. ఆగరా. ఇక నుంచి మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉండడం మంచిది కాదు. ఇల్లు వదిలి వెంటనే వెళ్ళిపోరా అని చెప్తున్నారా? దొరగారు, నాకు చట్టం తెలుసు. తాత ఆస్తిలో మనవడికి భాగం ఉంది. గాజువాకలో ఉండే ఇంట్లో ఉండమంటున్నాను. ఇక మీదట అదే నీ ఇల్లు. ఇవిగో తాళాలు. రేపటి నుంచి ఏ దేవుడు నీకు పాకెట్ మనీ ఇవ్వడు. మీ నాన్నే నీకు ఇస్తాడు, నెలకోసారి. చాలువా కప్పి నిన్ను పడేశారా వెధవా? రాజకీయాలకి మీ నాన్న రోల్ మోడల్ రా మూర్ఖుడా. పబ్లిక్ నీ మొహాన ఉమ్మేస్తారా? తిట్టింది చాలరా, ఇప్పుడు నేనేం చేయాలి అది చెప్పండి. ఇప్పుడు నువ్వు మాట్లాడినా చూసే, మాట్లాడపోయినా చూసే. నువ్వు ఒక పని చెయ్యి, సైలెంట్ గా ఏదో దేశానికి వెళ్ళిపో. అక్కడికి ఏ పార్టీ వాళ్ళు రారు, పత్రికల వాళ్ళు నీ వెంటపడి హింసించరు. ఏ దేశానికి వెళ్ళాలో నువ్వే నిర్ణయించుకో, ఎవరికి చెప్పకు. ఎక్కడికి నీ ప్రయాణం? శ్రీలంక వెళ్ళిపోతానమ్మా. అక్కడైతే ఎంట్రీ వీసా, వేరే ప్రాబ్లం ఉండదు. వెళుతున్నట్టు నాన్నగారితో చెప్పావా? వద్దమ్మా, నాన్నకు కూడా చెప్పొద్దు. నేను ఎక్కడున్నాను కొన్ని రోజులు ఎవ్వరికీ తెలియకూడదు.
నాన్నగారికి తెలియకుండా వెళ్ళడం అంత మంచిది కాదురా. 2 నెలలే కదమ్మా, అప్పుడప్పుడు నేనే నీకు మాత్రం ఫోన్ చేస్తుంటాను. ప్రాబ్లం సాల్వ్ అయ్యాక నేనే తిరిగి వచ్చేస్తాను. సరే నాన్న, ఇలా చూడు, ఎక్కడున్నా నీతిగా ప్రవర్తించు. మ్మ్. తప్పు చేయకూడదు, మ్మ్. ముఖ్యంగా అబద్ధం చెప్పకూడదు. ఆ? సరే. ఇప్పుడే వస్తానుండు. అబద్ధం చెప్పినప్పుడల్లా నువ్వు ఈ హుండీలో డబ్బులెయ్యాలి. ఏంటమ్మా ఇది? వెయ్యాల్సిందే. మ్మ్. అయితే ఇది నిండే అబద్ధాలు చెప్పొచ్చు అనమాట. నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి హుండీలో డబ్బు లేకపోతే నేను చాలా సంతోషపడతాను. అమ్మా, నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఈ హాల్లో ఉండే ఫోన్కే చేస్తాను. దీంట్లో అయితే ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలియదు. సరే సరే, నువ్వు ఇలారా. శ్రీలంక వెళ్తున్నానంటున్నావు, సముద్రానికి మాత్రం దగ్గరగా ఉంటుంది నాన్న. అమ్మా, నువ్వేమ్మా బెస్ట్ అమ్మా, బెస్ట్. అద్భుతం, మీ చీర చాలా బాగుంది. ఎక్కడ కొన్నారండి? నాకు తెలియదండి, నా తోడికోడలు నాకు ప్రేమతో ప్రశ్న చేసింది. హాయ్. తోడికోడలు అంటే ఏంటమ్మా? అదో రకమైన కత్తిలే, పీక తెగుతుంది. పదవే. బాంబే ఫ్లైట్ బయలుదేరడమే లేట్, నో అందుకే ఇంతసేపు అయింది. డోంట్ వరీ Hi, అబౌట్ దట్. Vishnu. ఐ విల్ కాల్ Okay. దట్ అండ్ ఇన్ఫార్మ్. హే, How are you? హలో. I miss you so much. Good. Bye. Yeah, take care. మీను. Hi. బాగా విష్ణు, చదువుతున్నావా? చెన్నై ఫ్లైట్ లోనే వచ్చిండాలే. ఇంతసేపు ఎక్కడున్నావు? బ్యూటీ రూమ్ లో. ఈ రోజు ఎయిర్ హోస్టెస్ ఎవరు? చెన్నై బెంగళూరా? బెంగళూరు. వదినా, బాంబే నుంచి ఇన్ని రోజుల తర్వాత వచ్చాను, నన్ను పట్టించుకోకుండా అన్నయ్యతో ఎంక్వైరీ ఏంటి? సరేరా, బాగున్నావా? మీ అన్నయ్యని ఎంక్వైరీ చేస్తే సరిపోదు, స్కాన్ చేయాలి. ప్రపంచంలోనే పెద్ద మాయగాడు. దీనికి మతిమరుపు బాగా ఎక్కువ. ఇదిగో కాఫీ. అయ్యో, ఏమిటే ఇది? పెళ్లి కూడా చేసుకోకుండా ఏదో పెద్ద సాధిస్తానని ప్రగల్భాలు పలికి మీ అన్న ఇంటికి చదువుకోవడానికి వచ్చావు. నో ఐడిల్ టాక్ హియర్ అని బోర్డు పెట్టుకొని నువ్వు ఇక్కడ చేస్తున్న పనేమిటే? వదినా, ఐడల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్ అన్న సామెత నువ్వు ఎప్పుడు వినలేదనుకుంటా. అయ్యో, అనవసరంగా అతి తెలివికి పోయి ఉన్న తెలివితేటల్ని పోగొట్టుకోకుండా ఉంటే అంతే చాలు శిల్పా. నువ్వు నన్ను అర్థం చేసుకోనే లేదు. బాగా అర్థం చేసుకున్నాను, నువ్వు పెద్ద మహానటివి, హిపోక్రేట్. అమ్మా, కింద ఫోన్ మోగుతోంది. నేను వెళ్ళి తీనమ్మా. వద్దు, పెద్దయ్య గారు అయి ఉంటారు. నువ్వు వెళ్ళి పని చూసుకో, నేను మాట్లాడతాను. బాగున్నావా నాన్న? చిన్నప్పటి ఫ్రెండ్ ఒకడు ఎయిర్పోర్ట్ లో అనుకోకుండా కలిసాడమ్మా. నేను వాడిని గుర్తుపట్టలేదు, కానీ వాడు నన్ను గుర్తుపట్టేశాడు. ఇంటికి వచ్చే తీరాలని చెప్పి చేయి పట్టుకుని లాక్కెళ్ళాడమ్మా. దేనికా హుండి? ముసుకవయ్యా. ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో అని నేను భయపడుతున్నాను. ఆ వినాయకుడికి తోడుగా ఉంటాడు. ప్రాబ్లం వల్ల వచ్చానని చెప్పకుండా ఊరికే టూరిస్ట్ గా వచ్చానని అబద్ధం చెప్పా. అబద్ధం చెప్పినందుకు హుండీలో డబ్బులు వేసానమ్మా. నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారా? నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారా? నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారా? ఎవరు? ఏం కావాలి? ఏం కావాలా? అర్జెంటుగా ఒక ఫ్రెండ్ కావాలి. అప్పు అడిగినట్టు ఫ్రెండ్ ని అడుగుతున్నావు. తమాషు. నా పేరు బెనర్జీ, బెంగాలీ. నేను కాల్ నుండి తల వరకు అన్ని బిజినెస్లు చేశా. ముందు బూట్ పాలిష్ చేశాను, ఇప్పుడు బ్యూటీ పార్లర్ పెట్టుకుని హెయిర్ డ్రెస్సింగ్ చేస్తున్నా. యు మీన్ బెంగాలీ? వెరీ గుడ్. నాకు బెంగాలీ అంటే చాలా ఇష్టం.
నీకు బెంగాలీ వచ్చా? వచ్చు. ఓ బోలో 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 బోలో. జనగణమన అధినాయక జై హే, ఆ? భారత భాగ్య విధాత, పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా. నీ పేరేంటి దోస్త్? పేరు బాలు ఫ్రమ్ వైజాగ్. అచ్చా, ఎక్కడ ఉంటున్నావు? మీ ఇంట్లోనే. ఉండడానికి ఒక చోటు కావాలి, దానికి ఒక ఫ్రెండ్ కావాలి. అరే అచ్చు, నా ఫ్రెండ్ లాగానే అవుతున్నావే. ఎవరు నీ ఫ్రెండ్? నువ్వే బ్యానర్. బ్యానరా? అవును. బ్యానర్జీ బోలో. జీ అంటే హిందీ, నాకు హిందీ రాదు. బ్యానర్ చాలే. అన్ని భాషలు తెలుసుకోవాలి మ్యాన్. నాకు 8 భాషలు వచ్చు. నేను 8 భాషల్లో నోట్ చెప్తాను. నేను 18 భాషల్లో నవ్వుతాను. నువ్వు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి. ఏం చెప్పు బ్యానర్? లవ్ లెటర్ చదివి వినిపించాలి. తెలుగులో రాసి ఉంటాయి. ఆమె కాకినాడ అమ్మాయి, తను తెలుగులో చిట్టి క్యా బోల్తే లవ్ లెటర్స్ రాస్తుంది. నాకు తెలుగు చదవడం రాదు. నేను బెంగాలీలో లవ్ లెటర్స్ రాస్తాను. ఆమెకి బెంగాలీ చదవడం అస్సలు రాదు. ఇదే మా ఇద్దరి ప్రాబ్లం. చిట్టి హాయ్. బై 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 బై. చిట్టి ప్లీజ్ చదువు, ప్లీజ్ చదువు. వద్దు బ్యానర్, నీ పర్సనల్ లెటర్ నేను చదవచ్చా? ఏక్ సెంటెన్స్ యార్ ప్లీజ్, నా కోసం. వేసవి కాలంలో చిరుజల్లు కురిసినట్టుంది నిన్ను చూస్తుంటే. ఆహా, ఏం టేస్ట్ అయ్యా నీ లవర్కి. థ్యాంక్ యూ. తన పేరేంటి? శకుంతల. మా అమ్మ పేరు కూడా శకుంతలే. ఇతను మా పితాజీ. సోనా హే సోనా, బంగారం. నీ పితాజీ ఏం చేస్తుంటారు? ఆయన గురించి ఇప్పుడు ఎందుకులే, వద్దు. ఏదైనా తప్పు చేశారా? చెడ్డవారా? సారీ నాన్న. ఆయన విచిత్రంగా ప్రవర్తించే విచిత్రమైన మనిషి. ఊరు సింహపురి, పక్కా పల్లెటూరు బైతు. పేరు సింహాద్రి. సింహాద్రి? ముక్కు మీద ఎప్పుడు కోపమే, కళ్ళతో నిప్పులు కక్కుతాడు. నోరు తెరిచాడో తట్టుకోలేం, ఊతులే. ఇలాంటి ఒక పితాజీ కలలో కూడా నేను ఊహించలేకపోతున్నాను. హాయ్ హెలెన్, ఎలా ఉన్నావు? ఎవరా హెలెన్? నేను తర్వాత మాట్లాడతాను. రేసులో పరిగెత్తే ఒక గుర్రం పేరు. ఆహా, నమ్మాలా? అదే గుర్రం పొద్దున ఫోన్ కూడా చేసిందే. చెప్పు, ఎవరా గుర్రం? ఈ దొంగ నవ్వు నవ్వే ఇలా అందరినీ పడేస్తున్నావు. మర్యాదగా చెప్పు, ఎవరది? నా కో పైలట్ వాళ్ళ సిస్టర్. తనెందుకు నీకు ఫోన్ చేసింది? జస్ట్ లైక్ దట్. ఏమడిగావు దాన్ని? ఎలా ఉన్నావు అని అడిగాను. ఎలా ఉన్నావు అని అడిగావంటే తనేమైనా ప్రెగ్నెంట్ గా ఉందా? ఎన్నో నెలేంటి? ప్రెగ్నెంట్ గా ఉంటేనే ఎలా ఉన్నావు అని అడుగుతావా? సరే, ఆ బాంబే గుర్రం ఇప్పుడు ఎలా ఉంది? తను ఇప్పుడు ప్రెగ్నెంటే. ఎన్నో మంతు? 3వ నెల అనుకుంటాను. అవును, ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నా? తనెన్నో నెలో కరెక్ట్ గా తెలుసుకున్నావే దొంగ. నేను పోయిన వారం ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ఆయనే చెప్పాడు. అతనే చెప్పాడా లేక నువ్వు కనుక్కున్నావా? మరీ అంత ఇంట్రెస్ట్ ఏమిటి నీకు? ఊరికే క్యాషువల్ గా ఫోన్ చేసినప్పుడు చెప్పాడు. అవన్నీ నాకెందుకు చెప్తున్నావురా అని అతన్ని నువ్వు అడగాల వద్దా? చాలి కాపుతావు తల్లి. ఈ తల్లి అనే మాట మిగతా అమ్మాయిలను అండం లేదే. బెంగళూరు అమ్మాయి, ముంబై అమ్మాయి, ఇలా ఎవరెవరి డేట్స్ ఎప్పుడెప్పుడు ముందు వెనక అవుతాయో అన్ని నీ ఫింగర్ టిప్స్ మీద ఉన్నాయి. ఏంటి నువ్వు భార్యలు జాగ్రత్త సినిమాలో గీతలా బిహేవ్ చేస్తారా? ఊరుకుంటే నువ్వు మన్మథలీలలో కమల్ హాసన్ అయిపోతావు. బాబోయ్ చాలు. రారా రా నా కొడక్క, నేనెవరు తెలవడంలే. ఏంది దొంగ కోళ్ళు పట్టే సూపు నువ్వునా? ఎవరయ్యా నువ్వు? నాయన పిల్లడబ్బాడవ రాజకీయాలు. ఎవరంటావేంది? నువ్వు మా నాన్నవా? మా నాన్న పేరు కాళిదాస్. నాకు తెలవదైంది మీ నాయన ఎవరో. కాళిదాసే కదా. అవసరానికో నాయన తయారు చేసావు కదా, సాగు తెలివితా బొమ్మకి ఇచ్చి. ఇప్పుడు అదే బొమ్మ నిజంగా నాయన ఇచ్చిందరా కొండముచ్చ. ఏంటయ్యా ఇదే? బెనర్జీని మేనేజ్ చేయడానికి ఒక అబద్ధం చెప్తే అబద్ధానికి రూపంలో వచ్చావేంటి? ఇది అబద్ధానికి రూపం కాదురా నీ బండబడ. నువ్వు వేసిన బొమ్మకి రూపం కదా. ఏంటయ్యా ఇది? మాట్లాడితే తిడతావేంటి? మా నాయన నోరు తెరిస్తే బండబూతులే వస్తాయి. మున్సిపాలిటీ నోరని నువ్వే కదా చెప్పిందే. ఇప్పుడు మీ అసలు నాయనకి గుడి కట్టి దండం పెట్టాలనిపిస్తాడా పుండాకోర్? అది సరే, ఇప్పుడు ఇంతకీ నీ గొడవ ఏంటి? నిన్నొక ప్రయోజకుడైన చక్కటి కుర్రోడుగా మార్చబోతుండా. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? దానికి శానా పనులు ఉండారా ముద్దెదవా. ఇగో చూడబ్బాయా, కాటికి కాలు దాచుకున్న ముసిల్దాన్ని కాకుండా వయసులో ఉన్న మంచి అమ్మాయిని చూసి లవ్ చేయరా? నీ వయసుకి తగ్గట్టు. లవ్వా? నాకు అనుభవం లేదు. నాకు అనుభవంలా?
నేను నేర్పిస్తా. లవ్కి నాకు వర్కౌట్ కాదు. చెప్పు పరా నువ్వు బతికే ఉపయోగం. లవ్ మాత్రం ఉంటే చాలు, జీవితంలో ఇంకేం పడలే. లవ్ లేకుంటే ఇంకేముండి ప్రయోజనంలే. చూడు సింహాద్రి, నీ అబ్బ నాయనని పిలవరా. సరే నా అన్న. నువ్వు గనక ప్రేమలో పడ్డావంటే ఒక కొత్త మనిషి అయిపోతావు. నీ మొరటుతనం, మొండితనం, మూర్ఖత్వం, పొగురు అన్ని పోతాయి. నేను చెప్పేదింటా. లవ్వులో గెలవాలంటే ప్రేమ సూత్రాలు 10 ఉన్నాయి. చెప్పేదా? సరే చెప్పు. లెక్క పెట్టుకో. బుర్ర తీసి పక్కన పెట్టు, గడియారాన్ని బాగలగొట్టు, తమ్మున్నో చెల్లెన్నో కాకాబొట్టు, వెనకాలే పోయి ఈ అని పళ్ళి కిలుచు, పోకిరి అంటారో ఓర్చుకో, చెప్పు దెబ్బలు లెక్క పెట్టుకో, కవితల్ని గెలికి గడ్డం పెంచుకొని దేవదాస్ అయిపో, గుంజీలు తీయమని చెప్తే నేర్చుకో, మొత్తం మీద చచ్చిపోయి బతికి రా. ఇవి ప్రేమానంద స్వామి చెప్పిన ప్రేమ సూత్రాలు. ఏది చెప్పు చూద్దాం. లవ్లో ఇన్నున్నాయా? ఇంకా ఉండేరా? అన్నప్రాసం రోజు ఆవకాయ తింటే సచ్చురుకుంటావు ఎదవా. నాన్నగారి గురించి రాసిరేంటి? ఈ మ్యాగజైన్ ఒకటి ఇవ్వండి. మన గురించి ఏం రాయలేదు. బ్రదర్, పువ్వులు కొనండి బ్రదర్. వద్దు వద్దు. ఏంటయ్యా? మన్మధుడి ఆశీర్వాదం ఉన్న పువ్వులు కొనండి బ్రదర్. వద్దని చెప్తున్నా కదా, అయినా అడుగుతావేంటి? తెలు ఒక తెలుగువాడికి సహాయం చేయని తెలుగువాడిగా ఎలా పుట్టారా మీరంతా? ఏంట్రా కూర్చో. ఎలా పుట్టానా? ఎలా పుట్టానా? ఎలా పుట్టానా? ఎలా పుట్టానా? ఇది దెబ్బలు తిని బండ బారిపోయిన శరీరం రా. కొట్టు. ఒక దెబ్బలా? మాత వీడిని క్షమించు, చిన్న పిల్లాడు. చిన్న పిల్లాడా? చిన్న పిల్లాడా? బ్రదర్ బ్రదర్ మీరు ఏంట్రా? పాపమండి, అతను సునామీ వల్ల దెబ్బతిన్నాడు. అతనికి పెద్ద పూల కొట్టు ఉండేది, అలాగే వాయిద్యాల షాప్ కూడా ఉండేది. కొట్లని, పిల్లల్ని, భార్యని అందరినీ సునామీలో పోగొట్టుకుని మానసికంగా కృంగిపోయి ఉన్నాడు. తెలుగువాడి వాడి వేడి ఇప్పుడు వాడిన పువ్వైంది. వాడిన పువ్వు తెలుసా నీకు? వాడిన పువ్వు. సారీ బ్రదర్. సారీ చెప్తున్నావా? శబాష్. అమెరికా వాడు ఇంతే, ముందు బాంబు వేస్తాడు, తర్వాత సారీ చెప్తాడు. నువ్వు అలాగే చెప్తున్నావా? అమెరికా వర్తిల్లాలి. అమృతం కురిసిన రాత్రి. ఏంటమ్మా? సాహిత్య అకాడమీ బహుమతి పొందిన పుస్తకం రాయింది. ఇది తల కింద పెట్టుకోవచ్చా? శిల్ప. లవ్వుని ఒక సున్నాలో చుట్టేసింది అంటే లవ్ అంటే ఇష్టం లేదా ఆ పిల్లకి? ఎందుకు నాన్న ఎప్పుడు నెగటివ్ గా మాట్లాడతావు? నాకు ఆ అమ్మాయి నచ్చింది. శిల్ప ఏందా పేరు? తెలుగు పేర్ల లేదేంది? నార్త్ ఇండియన్ అయి ఉంటుందా? అమృతం కురిసిన రాత్రి చదువుతోంది, తెలుగు అమ్మాయి అయి ఉంటుంది. మా అమ్మలాగే సాహిత్యం అంటే ఇష్టం. ఆ చేతి రాత, చదివే పుస్తకం, ఆ పావురం ఈక, ఇవన్నీ నాకు భలే నచ్చేసాయి. సరే అబ్బాయా, వెతుకు. వినాయకుడి గుడికాడ మొదలుపెట్టు.
శిల్ప ఒక్కసారి చూపించు తండ్రి, నీదే భారం. ఎక్కడో పడుండాలి. నీ కాళ్లకు తొందరగా ఓ బంధం వేయాలి, అప్పుడు గాని దానికి రావు. కాళ్ల బంధానికి సరి అయిన అమ్మాయి. హాయ్ శిల్ప. నా పేరు శిల్ప కాదు. అది శిల్ప పుస్తకం, అక్కడ పెట్టేయండి. అది నా కజిన్ సిస్టర్. అయితే మీ పేరు? ఏ ఎందుకు? ఏయ్ పిల్ల, నీ పేరు చెప్పండి, ఈ పుస్తకం తీసుకెళ్ళడానికి వీల్లేదు. అవునా? నేనెవరో తెలిస్తే తిరిగి చూడకుండా ఇక్కడి నుంచి పారిపోతాను. తమరెవరో? ఆ కవర్ పేజ్ మీద ఉన్నారే, ఆయన ఎవరో తెలుసా మీకు? ఇతనా? ఆంధ్రప్రదేశ్ లో పెద్ద రాజకీయ నాయకుడు అనుకుంటా. కాళిదాసు. ఆయన ఏకైక కూతుర్ని. ఏంటి? ఈయన కూతురువా? మై గాడ్. ఇప్పుడు అర్థమైందిగా, వెళ్ళి పని చూసుకో. హలో, నా గురించి నీకు తెలీదు. అందరిలా నేను మామూలు కుర్రాడిని కాదు, ఆఫ్ బీట్ ఆసామిని. నా బాట రాజబాట. ఓకే, సో వాట్? కానీ ఒక మాట మర్చిపోక ముందు చెప్తా, మిమ్మల్ని చూస్తుంటే వేసవి కాలంలో చిరుజల్లు కురిసినట్టుంది. బాడా, ఆ పిల్లకి నచ్చేట్టు ఒక్క మాట కూడా చెప్పలేకపోయినా ఎందుకు పనికి ఎదవైపోయినావు కదరా? హలో, ఓ థ్యాంక్స్ కూడా చెప్పలేవా? ఏ వేసవి కాలంలో చిరుజల్లు లాంటి పిల్ల. ఐ నో, శిల్ప అంటే నువ్వే. ఏ మీను, ఒకడు మన ఇంటి బయట నుంచున్నాడు, ఇటువైపే చూస్తున్నాడు. వాడు వెళ్ళిపోయా లేదో చూడు. తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకున్నాడు కదా, అక్కడే నుంచున్నాడు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.